రాష్ట్ర రాజకీయాల్లో పశ్చిమ గోదావరి జిల్లాకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆ పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం ఏర్పడిన తర్వాత ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది పశ్చిమ గోదావరి జిల్లాకి. అందులో ప్రధానంగా చెప్పాలంటే భీమవరం నియోజకవర్గంలో మెంటే పార్థసారథి గారు పేరు తెలియని వాళ్ళు కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగాను తెలుగుదేశం పార్టీలో లేరు అంటే అతిశయోక్తి కాదు. అయితే రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ అధికారిగాను అలాగే పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులుగా 4 సార్లు 4 పర్యాయాలు చేసి భీమవరం మున్సిపల్ వైస్ చైర్మన్గాను ప్రతిపక్ష నాయకులుగాను ఉంటూ భీమవరం నియోజకవర్గంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా తెలుగుదేశానికి ఒక అండాదండ అందిస్తూ ఎన్నో గత 4 దశాబ్దాలుగా రాజకీయంలో ఏనాడు కూడా మచ్చ లేకుండా బతికిన ఏకైక నాయకుల్లో మెంటే పార్థసారథి గారు ఒకళ్ళని మనం చెప్పవచ్చు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక మున్సిపల్ ఎన్నికల్లోనే తప్ప మిగతా ఎన్నికల్లో ఆయన పాల్గొలేదు. అసలు మెంటే పార్థసారథి గారు తో ఈరోజు జర్నలిస్ట్ పని ముఖాముఖి కార్యక్రమం నేటి రాజకీయాలపై చర్చా కార్యక్రమం చేద్దాం. నమస్తే అండి సారథి గారు. నమస్తే. మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు, ఏ విధంగా వచ్చారు, ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చారు, ఒకసారి వివరించండి సార్. మెంటే పద్మనాభం గారు మాకు చిన్నాన్న. ఆయన సోషలిస్టు లీడర్గా ఉండేవారు. ఆయన MABL అత్యంత విద్యావంతుడు. 78లో ఆయన జనతా పార్టీ టికెట్ మీద భీమవరం నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది. రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఆయన స్ఫూర్తితోటే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. 78లో ఆయన పోటీ చేసినప్పుడు మేము చాలా యాక్టివ్గా ఈ నియోజకవర్గంలో ఆయన విజయం కోసం కృషి చేశాం. తర్వాత కోఆపరేటివ్ రంగంలో భీమవరం బిల్డింగ్ సొసైటీ అధ్యక్షుడిగా, తర్వాత మున్సిపల్ కౌన్సిలర్గా 81లో నేను గెలుపొందడం జరిగింది. అలాగే 87లో మున్సిపల్ వైస్ చైర్మన్గా, 94లో మున్సిపాలిటీలో కౌన్సిలర్గా గెలిచి ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించడం జరిగింది. అలాగే వర్ణ సూపర్ బజార్ రాష్ట్రంలోనే ఒక మంచి పేరున్నటువంటి సంస్థ. ప్రజలకి నిత్యావసర వస్తువులు, అలాగే అన్ని విద్యార్థులకి ఎసెన్షియల్ కమోడిటీస్, అలాగే రేషన్, అప్పుడు రేషన్ డిపోలు కూడా మెయింటైన్ చేసేవాడు. 86లో మొదటిసారిగా చాలా ఒక శాసనసభ ఎన్నికల మాదిరిగా ఎన్నికలు జరిగినాయి. ఆ రోజున వర్ణ సూపర్బజార్కి మా ప్యానెల్ గెలిచాం, నేను అధ్యక్షుడిగా. అప్పటి నుంచి కూడా నేను ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు జరగడం, నేను అధ్యక్షుడిగా కొనసాగడం జరిగింది. అలాగే పార్టీ పరంగా కూడా మున్సిపల్ వైస్ చైర్మన్గా, అలాగే ప్రతిపక్ష నాయకుడిగా, పట్టణ తెలుగుదేశం పార్టీ కన్వీనర్గా, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా శివరామరాజు గారు మాజీ మంత్రి కీర్తిశేషులు శివరామరాజు గారు అధ్యక్షుడిగా ఉండగా నేను ఒక టర్ము ప్రధాన కార్యదర్శిగా చేశాను. ఆ సమయంలోనే జిల్లా పార్టీ కార్యాలయం కూడా మేము నిర్మాణం చేయడం జరిగింది ఏలూరులో. తర్వాత రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 94 నన్ను జనరల్ సెక్రటరీగా ఎంపిక చేయడం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి బాధ్యత చేపట్టిన తర్వాత నేను మొదటిసారి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను అప్పుడు కూడా ఎన్నిక జరిగింది. ఎన్నికలో నేను గెలవడం జరిగింది. తర్వాత వరుసగా 4 టర్మ్స్, ప్రతి 2 సంవత్సరాలకి సంస్థాగత ఎన్నికలు జరుగుతుంటే 4 టర్ములు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. 2004 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్ అంతా కూడా నేను పశ్చిమ గోదావరి జిల్లాకి పార్టీ అధ్యక్షుడిగా 3 మినిస్టర్స్ ఉండేవారు, 2 ఎంపీలు ఉండేవారు. అందరితో సామాన్యం చేసుకుని ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఆ సమస్యలు రాకుండా దాన్ని నేను చాలా నిర్వర్తించడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో మీరు ఎన్నో పదవులు చేపట్టారు, పార్టీ కోసం ఎంతో కృషి చేశారు.
మీరు మీరు రాజకీయంలోకి వచ్చిన 44 దశాబ్దాల రాజకీయాల్ని కనీసం 35 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీతో గడిపారు. చంద్రబాబు నాయుడు గారికి మీరు అత్యంత ఆప్తుడిగా కూడా ముద్రపడ్డారు. అయినా మీకు మీరు అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులుగా చేసే సమయంలో కూడా ఎప్పుడు చేసినా సరే తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. కానీ మీరు మటుకు ఎప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. అధిష్టానం టికెట్ ఇవ్వలేదంటారా, లేకపోతే పోటీ చేయడం మీకు ఇష్టం లేదంటారా? పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని సామాజిక వర్గాలని దృష్టిలో పెట్టుకుని పార్టీ మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. భీమవరం నియోజకవర్గంలో 1983, 84, 89, తర్వాత 94, 99, 2004, 2009 ఒక క్షత్రియ సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది. కాపులకి ఒక 4-5 నియోజకవర్గాలు, అలాగే చౌదరి కమ్మవారికి, అలాగే భీమవరం ఇవ్వడం వల్ల నాకు అవకాశాలు రాలేదు. తర్వాత దట్టు మెంటే పద్మనాభ గారికి 94లో ఆయనకి సీట్ ఇస్తారని చెప్పి ఆశించారు రామారావు గారు. ఆయనకి సీట్ రాకపోవడం వల్ల ఆయన తెలుగుదేశం పార్టీకి దూరంగా వెళ్ళడం కూడా జరిగింది. అయినా సరే మేము తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాం. క్షత్రియ కమ్యూనిటీకి ఇవ్వడం వల్ల మాకు అవకాశాలు రాలేదు. మీరు చెప్పినట్టు క్షత్రియ కమ్యూనిటీకి స్టార్టింగ్ నుంచి కూడా ఒక 5 సార్లు మన మాజీ ఎమ్మెల్యే పివి నరసింహరాజు గారు చేశారు. 2004 ఆ తర్వాత కొన్ని సమీకరణాలు మారినప్పటికీ కూడా 2014 ఎన్నికల్లో మీ కమ్యూనిటీకి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా ప్రకటించారు, కానీ మిమ్మల్ని ప్రకటించలేదు. అసలు దీని వెనకాల ప్రధాన కారణం ఏంటండి? 2014లో నాకు న్యాయంగా టికెట్ ఇవ్వాలి రాష్ట్ర పార్టీ. ఆ రోజు నాకు అన్యాయం జరిగింది. దానికి మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చాలా నిరాశ నిస్పృహలతో ఉండడం కూడా జరిగింది. దానికోసం చాలా ప్రయత్నాలు కూడా చేశాం. అయినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు బట్టి ఒక మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారికి 2014లో టికెట్ ఇవ్వడం జరిగింది. 2014 ఎన్నికల్లో మీకు టికెట్ ఇవ్వలేదు. అయినా సరే మీరు కానీ మిమ్మల్ని మీ వెనుకాలన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీ అభిమానులుగా ముద్రపడ్డ వాళ్ళు కానీ అందరూ కూడా ఆ తెలుగుదేశం పార్టీ విజయం కోసం అయితే కృషి చేశారు. తర్వాత నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాత 2వ కేటగిరీగా చెప్పుకుంటే ఏఎంసీ చైర్మన్ కూడా మీకు ఇవ్వకుండా ఆనాటి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తన అనుచరుడికి ఇచ్చారు. దీంతో కూడా పార్థసారథి గారికి మెంటే పార్థసారథి గారికి అన్యాయం జరిగింది అంటారు. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? 2014లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన తర్వాత మార్కెటింగ్ యార్డ్ పోస్ట్ 1.5 సంవత్సరం వరకు ఎవరికి వేయలా. నేను మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా ఎప్పుడూ ఆశించలేదు. అది నా స్థాయి కాదనుకునే నా భావన. అయితే కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ జిల్లా పార్టీ కూడా నన్ను మీరు ఏఎంసీ చైర్మన్ ఉంటే బాగుంటుంది, ఏదో ప్రోటోకాల్గా మీరు తీసుకోండి, తర్వాత రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు మీకు తప్పకుండా న్యాయం చేస్తారని చెప్పిన మీద నేను క్రియాశీలకంగా ఓకే చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు అది వేరే అతను కూడా వచ్చినటువంటి వ్యక్తికి మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము పార్టీకి కట్టుబడి పార్టీ క్రమశిక్షణగా తెలుగుదేశం పార్టీతోటే ఉన్నాం. అయితే మీ పార్టీలోనే మీకు వ్యతిరేకంగా కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు చెప్పే ప్రధానమైన ఆరోపణ అయితే ఏంటంటే సారథి గారు ఖర్చుకు వెనకాడతారు, దమ్ముగా అయితే నిలబడతారు, ఖర్చుకు వెనకాడతారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చేదానికి ఖర్చుకు వెనకాడని వాళ్ళకి టికెట్ ఇస్తారు, దానివల్లే సారథి గారికి టికెట్ రావట్లేదు అని కూడా ఆరోపిస్తున్నారు. నేను నీతి నిజాయితీతో ఉండేటువంటి రాజకీయ నాయకుడిని. డబ్బులు ఎరవేసి పదవులు తెచ్చుకునేటువంటి ఆలోచన నాకు లేని మాట వాస్తవమే. డబ్బుకి వెనకాడడం అంటే దానికి డబ్బుకి లిమిట్ ఏముంది? మన స్థాయిలో మనం ఎంతవరకు మనం ముందుకెళ్ళగలం అంతవరకు మనం వెళ్తాం.
అంతే తప్ప వాళ్ళు ఏదో బయట వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనం ముందుకు వెళ్ళలేం కదా. మన స్థాయి ఏంటి, మన ఆర్థిక పరిస్థితి ఏంటి, దాన్ని బట్టి మనం మన తగ్గట్టుగానే మనం ఉంటాం. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఘోర పరాజయం చెందింది. దీనికి అసలు ప్రధాన కారణం ఏమని భావిస్తున్నారు మీరు? తెలుగుదేశం పార్టీ 2014-2019 వరకు అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా రాజధాని కూడా లేని పరిస్థితుల్లో మరి ఆయన ఉన్నటువంటి నిధులతోటి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో రాష్ట్ర యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వారితోటి మిత్రపక్షంగా ఉండి ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళడం జరిగింది. అమరావతి రాజధాని, ప్రజా రాజధానిగా మరి 29,000 మంది రైతు కుటుంబాలు 34,000 ఎకరాలని ఒక్క రూపాయి ఆశించకుండా రాజధాని కోసం వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆ రోజున. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా మరి తెలంగాణలో ఉన్నటువంటి 7 మండలాలు ముంపు మండలాలు, ఆ మండలాలు అది మాట్లాడదామని. ఓటమి గల ప్రధాన కారణాలు అయితే అభివృద్ధి చేసినప్పటికీ కూడా ఓటమి పొందడం కారణం అని చెప్తున్నా. ఓటమి పొందడానికి కారణం ఏంటంటే అప్పుడు ఈ రాష్ట్రంలో దేశంలోనే పెద్ద ఆర్థిక నేరస్తుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి మరి నవరత్నాలు అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి అనేక వాగ్దానాలు చేసి, ఆయన పర్యటనలో కొన్ని 100,000 వాగ్దానాలు చేసి చేయడం వల్ల, అలాగే బీజేపీ కూడా మా ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రజల కోసం మేము బీజేపీతో విభేదించడం, అలాగే తెలంగాణలో కూడా ఈ యొక్క నీటి సమస్యల మీద అనేక పోరాటాలు చేయడం, అటు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే బీజేపీ ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలనేటువంటి పట్టుదలతోటి వాళ్ళు, బీజేపీ వాళ్ళు కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు కూడా ఇక్కడ బీజేపీ నాయకులు కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. కేవలం మమ్మల్ని ఓడించాలన్నటువంటి లక్ష్యంతో వాళ్ళు ప్రయత్నాలు చేశారు. వాళ్ళకి ఆర్థికంగా కూడా చాలా వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఈ ఆర్థికంగా ఎవరు సపోర్ట్ చేశారంటారు? కేంద్రం నుంచి కూడా, తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా. ప్రత్యేక ప్యాకేజీ, ఈ ప్రత్యేక హోదా 2014 ఎన్నికల్లో మీరు బీజేపీ కలిసి ఉమ్మడిగా పోటీ చేశారు. ఆ రోజు జనసేన కూడా పోటీ చేయకపోయినా సరే మీకు మద్దతు తెలిపింది పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు మీరు రాజధాని నిర్మాణంలో కూడా మీరు నరేంద్ర మోడీ గారు సమక్షంలోనే ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అని ప్రతిపక్షాలందరూ కూడా ప్రత్యేక హోదా కావాలంటే మీ పార్టీ నాయకులు, మీ పార్టీ అధ్యక్షులు ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అన్నారు. వద్దన్న మాట అనేది అవాస్తవం. ప్రత్యేక హోదా కోసం మేము డిమాండ్ చేసాం. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘం ప్రత్యేక హోదా ఇవ్వడానికి, దేశంలో ఇవ్వడానికి అభ్యంతరం వ్యక్తం చేసింది. కాబట్టి మేము ప్యాకేజీ ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ ప్యాకేజీ కూడా చట్టబద్ధంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం, నోటి మాటతో కాకుండా. అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెచ్చుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగానే గత్యంతరలేని పరిస్థితుల్లో ప్యాకేజీకి అంగీకరించడం జరిగింది. మీరు అన్నట్టు గత్యంతరం లేకనే అంగీకరించామంటున్నారు. మళ్ళా ఒక 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆఖరి 2 సంవత్సరాల్లో అదే నరేంద్ర మోడీ గారిని అలాగే బీజేపీ వాళ్ళని మీరు, మీ పార్టీ నాయకులు, మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మరియు ఆయన కుమారుడు కూడా వ్యక్తిగత దోషణలు చేశారు. దానివల్ల కూడా మీ పార్టీ ఓటమి కారణాలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం
ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి నిరాకరించిన తర్వాత ప్యాకేజీ ఇచ్చిన తర్వాత దేశంలో కొన్ని 2-3 రాష్ట్రాలకి మళ్ళీ ప్రత్యేక హోదా ఇవ్వడం జరిగింది. అప్పుడు మేము మళ్ళీ కేంద్రంతో పోరాటం చేయడం జరిగింది. మీరు మాకు ఇవ్వడానికి వీల్లేదని చెప్పారు, ప్యాకేజీ అంగీకరించాం. మరి ఇప్పుడు మీరు ఇతర రాష్ట్రాల్లో దేశంలో కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఇచ్చారు కాబట్టి మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేసి ప్రజల అవసరాలు ప్రజల అభిప్రాయం మేరకు అలాగే రాష్ట్ర అభివృద్ధి కొరకు మేము ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా ఆ రోజుని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మంత్రుల చేత రాజీనామా చేయించి ప్రత్యేక హోదా కోసం మేము పోరాటం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మీరన్నట్టు ప్రత్యేక హోదా పోరాటం చేశారు, అన్నీ చేశారు, రాష్ట్ర నూతన రాజధాని నిర్మించారు. అయినా సరే సూటిగా చెప్పండి, మీరు మీ పార్టీ ఓటమికి గల ప్రధాన కారణం ఏమిటి? ఈ ప్రజల అభిప్రాయాన్ని మనం గౌరవించాలి. అది ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో సహజం. మేము నిక్కచ్చిగా పరిపాలన చేసాం. అంటే మీ పార్టీ తరపు నుంచి కూడా ఏ తప్పులు లేవంటారా? తప్పులు లేవని అంటాం. ఎక్కడ తప్పులు ఉన్నాయి, ఎక్కడ జరగల. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు కృషి చేశారు. రోజు 10 గంటలు కృషి చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం గురించి కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి కానీ, అలాగే ఇండస్ట్రియల్గా అభివృద్ధి చేయడం కోసం ఎన్నో బహుళ ప్రాజెక్టులని కంపెనీలని రాష్ట్రానికి తీసుకురావడం కూడా జరిగింది. దాంట్లో ఈ కియా అని పేర్లు ఉన్నాయి, చాలా పేర్లు. వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగింది. అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడం జరిగింది. మరి రైతులకి రుణమాఫీ చేసాం, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసాం, అలాగే మరి పక్కా గృహ నిర్మాణం చేసాం. టిట్కో ద్వారా మరి చాలా నాణ్యమైనటువంటి పటిష్టమైనటువంటి G+3 మరి సుమారు 6 లక్షల గృహాలకి మరి కేంద్ర ప్రభుత్వం సహాయంతో నిర్మాణం తగలబెట్టడం జరిగింది. అయినా మరి దురదృష్టం, మరి ఏదో సామెత చెప్పినట్టు పాలిచ్చే గేదెను వదులుకుని తన్నే దున్నపోతుని మరి ప్రజలు ఎన్నుకున్నారు. ఇప్పుడు ఆ కష్టాలు ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అయితే ప్రవేశపెట్టింది. ఆ సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయనుకుంటున్నారు? ప్రస్తుత రాష్ట్ర పాలన ఏ విధంగా సాగుతుంది అనుకుంటున్నారు? సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ పథకాలు, కొన్ని వందల సంక్షేమ పథకాలని ఇంప్లిమెంట్ చేసింది. రైతుల కోసం, డ్వాక్రా మహిళల కోసం, పేదల కోసం, పక్కా గృహాల కోసం అనేక కార్యక్రమాలు మేము కూడా చేయడం జరిగింది. బీసీ వర్గాలు కూడా వారికి పనిముట్లు ఇవ్వడం కానీ, లేదా ట్రాక్టర్స్ ఇవ్వడం కానీ, వరి కోత మిషన్లు ఇవ్వడం కానీ అనేక కార్యక్రమాలు కూడా మేము కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఫంక్షన్లో లేకపోతేనేమో మీరు అన్నట్టు పనిముట్లు ఇవన్నీ కూడా గతంలో మీరు చేసారు, ఇలా చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ఒకటి ఉంది. ఆ వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా ఉందండి? అసలు మిగతా రాష్ట్రాలు కూడా మెచ్చుకుంటున్నాయి. అంటే ఆ వ్యవస్థను ప్రవేశపెట్టిన పనిచేయడం గురించి కాసేపు పక్కన పెడితే అసలు ఎలా ఉంది? ఆ వాలంటరీ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఆ వ్యవస్థలో సరైన అజమాయిషీ లేదు. వాళ్ళ మీద వాళ్ళు ఇష్టానుసారంగా ఆవరిస్తున్నారు. 5,000 రూపాయలు జీతం ఇవ్వడం వల్ల పూర్తి సమయాన్ని వెచ్చించి ప్రజల కోసం పనిచేసే పరిస్థితి లేదు. వాలంటీర్లు అందరూ కూడా 195 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకే వాళ్ళు తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ వేసాం. ఆ వార్డు కౌన్సిలర్ చైర్మన్గా స్వచ్ఛంద సంస్థల నుంచి ఒకరిని, సోషల్ వర్కర్ల నుంచి ఒకరిని అలాగా తీసుకుని కమిటీలు వేసి ₹1 వాళ్ళకి ఇవ్వకోకుండా ఆ జన్మభూమి కమిటీతో చేసాం. దాని మీద అనేక విమర్శలు కూడా వచ్చినాయి. ఆ విమర్శలతోటి కూడా కొంత నష్టం జరిగిందన్నది మాట వాస్తవం. ఇప్పుడు చేసే వాలంటీర్ వ్యవస్థ అయితే పూర్తిగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాలంటీర్గా వాళ్ళు ఎంపిక చేస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ, తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్త అందులో పనిచేసే వాలంటీర్లు అనేది పక్కన పెడితే నిజమైన పేద ప్రజలకి ఇది గతంలో ఒక సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా
సారథి గారి దగ్గరికి వచ్చో లేకపోతే ఇంకొక నాయకుడి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయించుకుని అధికారుల చుట్టూ 4 సార్లు తిరగవలసి వచ్చేది. ఇప్పుడు ఆ తిరుగుడు లేకుండా సర్టిఫికేట్ వస్తుంది కదా. లేదు అది వాస్తవం కాదు. ఇంత ముందు కూడా పంచాయతీ ఉంది, మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ పనులన్నీ కూడా గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నిర్విఘ్నంగానే జరిగినాయి. ఇది ఏదో నేను కొన్ని మార్పులు చేయాలి, ఆ మార్పులకి శ్రీకారం చుట్టాలనేటువంటి ఒక కండూతితోటి పెట్టినవి తప్ప ప్రజలకి ఒరిగేదేమీ లేదు. దానివల్ల అదే ధనం వృధా అవుతుంది. ఇప్పుడు నేను చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళకి ఇచ్చేటువంటి శాలరీస్ అవునా అన్నీ కూడా వృధా అవుతుందని చెప్పి నా భావన. గతంలో మీరు పేద ప్రజలకు ఇల్లు కట్టించారు, హట్కో ఇల్లు. అయితే ఈ గవర్నమెంట్ ఆ ఇల్లుని మీరు కొంత అమౌంట్లు తీసుకుని మరీ కట్టించారు. అయినా సరే ఆ ఇల్లుని లబ్ధిదారుడికి అందజేయలేకపోయారు. కానీ ఈ ప్రభుత్వం సెంట్ అవ్వచ్చు, సెంటున్నర అవ్వచ్చు, అలా స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టేస్తుంది. గతంలో మీరు ఇవ్వకపోవడం గల కారణాలు ఏంటి? ఈ ప్రభుత్వం ఇవ్వడానికి గల కారణాలు ఏంటంటారు? గతంలో ఇవ్వకపోవడం అనేది నిర్మాణాలు జరిగినాయి కూడా ఇవ్వలేదు. మీరు నిర్మాణాలు అసంపూర్తిగా అయినాయి. ఇప్పుడు టిట్కో స్థలంకి ఉన్నటువంటి డిమాండ్ వల్ల మనం G+3 నిర్మాణం చేసాం. అవి షేర్ వాల్ అని చెప్పి ఒక నూతన టెక్నాలజీ, ఆ టెక్నాలజీ తోటి సుమారు 6 లక్షల ప్లాట్లు నిర్మాణానికి ప్రారంభించడం జరిగింది. చాలా వరకు 50% వరకు పూర్తయినాయి. అయితే ఈ సంవత్సరాల కాలంలో ఆ ఇళ్ళు లబ్ధిదారులకు ఇవ్వకోకుండా లబ్ధాలు అన్నీ ఫైనల్ అయిపోయినాయి ఎన్నికల ముందే. అయితే ఎన్నికలు రావడం వల్ల అవి తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరగలేదు. అయితే ఈ సంవత్సరన్నర కాలం కూడా వాటి మీద పనులు ఎక్కడికెక్కడ ఆపేసి వాళ్ళు పూర్తి చేయకోకుండా అట్లా అలా పక్కన పెట్టి పట్టణాలు 1 సెంట్ అని, గ్రామాల్లో సెంటున్నర స్థలం ఇవ్వడం అన్నది అసలు తెలుగుదేశం ప్రభుత్వం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారే పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకుని ఇల్లు కట్టించింది తెలుగుదేశం ప్రభుత్వం. అప్పటి నుంచి కొన్ని లక్షల ఇళ్ళు నిర్మాణం చేసే తెలుగుదేశం ప్రభుత్వం హేమాలో ఉండగా ఇప్పుడు ఆయన కూడా ఇల్లు స్థలాలు ఇవ్వడం మేము కూడా దానికి హర్షిస్తున్నాం. అయితే ఆ ఇచ్చే స్థలాలు ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలి. ఎక్కడో లోతట్టు ప్రదేశాల్లోనూ ఊరికి ఎక్కడో 5-6 కిలోమీటర్ల దూరంలోనూ ఇప్పుడు స్థలాలు కేటాయిస్తున్నారు. మీరు అడిగారు కాబట్టి భీమవరం మున్సిపాలిటీలో ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. 124 ఎకరాలు 2004 ముందు ల్యాండ్ ఎక్వైర్ చేయడం జరిగింది. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ 124 ఎకరాలు 60 ఎకరాలు సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం చేయడం జరిగింది. ఇంకా 3వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు మేము మిగతా 60 ఎకరాల్లో నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ భూమిని ఇవాళ ఇళ్ల స్థలాలకు ఇస్తున్నారు. వాటర్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అంటే ప్రొహిబిటెడ్ ఏరియా, అంటే అక్కడ ఎవరు ఇతరులు పోకూడదు. అక్కడ ఈ నివాసాలకు ఇవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి మంచినీటి చెరువులు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కలుషితం అవ్వడానికి ఎక్కువ అవకాశం. అంటే గతంలో కూడా అక్కడ ఇవ్వడానికి వీల్లేదు అన్నాం మేము. అయినా సరే మున్సిపాలిటీ డబ్బులతో కొన్నటువంటి స్థానిక సంస్థల డబ్బులతో కొన్నటువంటి భూమిని ఇవాళ ఇళ్ల స్థలాలకి వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే ఇళ్ల మధ్యన చెరువు ఉండకూడదు, దానివల్ల కలుషితం అవుతుంది అని. ఇళ్ళమైన కాదు, చెరువు పక్కనే. అది చెరువు పక్కన ఇల్లు ఉండకూడదు, దానివల్ల కలుషితం అవుతుంది అన్నారు. గతంలో ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి ఊరికి కూడా ఊరి మధ్యలోనే ఇళ్ళ మధ్యనే చెరువు ఉండేది. అంటే అప్పుడు కలుషితం అవ్వలేదు, ఇప్పుడు కలుషితం అవుతున్నాయి. ఒకసారి అంటే ఆ ప్రభుత్వం ఇచ్చి దాని క్రెడిట్ వాళ్ళు ఎక్కడ పొందుతారో అని మీరు అబ్జెక్షన్ పెడుతున్నారా నిజంగా? లేకపోతే చెరువుకి అవసరం అంటే నేను చెప్పేది కలుషితం అవుతుందని చెప్తున్నాం కాదు. ఆ 60 ఎకరాలు కూడా రేపు భవిష్యత్తులో ఇప్పుడు ఇవాళ మున్సిపాలిటీ 1,06,000 జనాభా ఉన్నారు. సుమారు 4 గ్రామాలు ఇప్పుడు విలీనం చేశారు, ఇంకో 3 గ్రామాలు విలీనం కావాల్సి ఉంది. జనాభా పెరుగుతున్నారు, అవసరాలు పెరుగుతున్నాయి, మంచినీటి అవసరం పెరుగుతుంది. మరి ఇంకో 3వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని వాళ్ళు ఇళ్ల స్థలాలకు ఇస్తున్నారు. ఎక్కడది? భీమవరానికి 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ఉంటుంది పట్టణానికి. అసలు అది భీమవరం మున్సిపాలిటీ ఏరియా కూడా కాదు, అది పంచాయతీ, విశాఖపట్నం పంచాయతీ ఏరియా. విశాఖపట్నం కూడా భవిష్యత్తులో మున్సిపాలిటీలు కలుస్తుంది. అయితే అది ఎక్కడ ఇస్తున్నారు అని కాసేపు పక్కన పెడితే గూడు నీడ, కనీసం నీడ ఉండటానికి ఏదో ప్లేస్, ఆర్థిక భరోసా. పేదల మీద అంత ప్రేమ ఆసక్తి ఉంటే కట్టిన నీళ్ళని పూర్తి చేసి ముందు వాళ్ళకి ఇచ్చి
తర్వాత ఇంకెంతమంది ఉన్నారు ఇల్లు లేనటువంటి వారు, ఇంతమంది ఇల్లు అవసరం అనేది ఆలోచన చేసి ల్యాండ్ని ఎక్వైర్ చేస్తారు. అదేమీ లేకుండా ఉన్నట్లనేమో పక్కన పెట్టి సంవత్సరంన్నర అయినా వాటికి పూర్తి చేయకోకుండా అట్టెపెట్టి మేము ఇళ్ల స్థలాలు ఇస్తున్నామంటున్నారు. మంచిదే, ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మేము అభ్యంతరం పెడతాం. అయితే ఆ ఇళ్ల స్థలాలు ప్రజలకి ఉపయోగపడేలాగా ఉండాలి, వాళ్ళ నివాసానికి యోగ్యతగా ఉండాలి. అంటే అది దాంట్లో బోల్డ్ అవినీతి జరిగింది. ఆ స్థలాల్లో మరి 10 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయల భూమి కూడా మరి 30 లక్షలు 40 లక్షల రూపాయలకి వాల్యూని పెంచి ఎంతో అవినీతి జరిగింది. దాని మీద కూడా సిబిఐ దర్యాప్తు ఎంక్వైరీ చేయమని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అందులో ఎంత అవినీతి జరిగిందని బయలుపరిచారు. సుమారు 4,000 కోట్లు అవినీతి జరిగింది ఆ కొనుగోలులో, భూమి కొనుగోలు. స్థలం ఇవ్వడం వల్ల కాదు, పేదవాడికి స్థలం ఇమ్మనే అంటున్నాం. అయితే ఎవరికి నష్టం? ఈ స్థలం పుచ్చుకున్న వాళ్ళకి ఏమీ నష్టం లేదు. కానీ ప్రభుత్వం అంటే ఎవరిది డబ్బు? ప్రజలదే డబ్బు. ప్రజా డబ్బు దుర్వినియోగం చేశారు ఈ భూములు కొనడంలో. అదొక పెద్ద స్కామ్. ప్రజాప్రతినిధులు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు దాంట్లో. పూడి కానించి భూమి కొన్నా కానించి పూడి కానించి అంతా అవినీతిమయం. అది మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. పార్టీ కోసం మీరు ఇంత సేవ చేశారు, ఇన్ని సంవత్సరాలు సేవ చేశారు, అయినా సరే మీకు టికెట్ రాకపోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రధాన కారణం అంటారా, లేకపోతే మిగతా ప్రతిపక్ష నాయకుల కారణం అంటారా? అసలు మీకు టికెట్, ఎమ్మెల్యే టికెట్ ఎందుకు రాలేదండి? నేను చెప్పాను కదండి, 83 నుంచి 2009 వరకు క్షత్రియ కమ్యూనిటీకి భీమవరం నియోజకవర్గం అది అయిపోయిన తర్వాత ఇస్తున్నారు. 2014లో నాకన్నా అతను బలమైన క్యాండిడేట్ అని ఆ పార్టీ అభిప్రాయపడింది. ఆ పార్టీ నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం. ఇక్కడ గెలుపు ప్రధానం. ఆ గెలుపులో పార్టీ అధిష్టానం నాకన్నా అంజిబాబు గారు గెలుపుకి ఎక్కువ అవకాశం ఉన్నాయని పార్టీ భావించింది కాబట్టి వాళ్ళకి టికెట్ ఇచ్చారు. అంతే తప్ప దీంట్లో నా లోపంగానే లేకపోతే ఇంకొకళ్ళు నాకు వ్యతిరేకం చేశారన్నది వాస్తవం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మీరు ఆర్టీసీ రీజన్ చైర్మన్ చేశారు, మళ్ళీ ఇడిపోయిన తర్వాత కూడా రీజనల్ చైర్మన్ చేశారు. దాంట్లో మీరు ప్రవేశపెట్టిన ఆర్టీసీ చైర్మన్ గారు చేసినప్పుడు మీ యొక్క వ్యవహార శైలి వీటి మీద కొద్దిగా వివరంగా చెప్పండి సార్. అంటే ప్రజలకు ఏ విధంగా సేవ చేశారా, ఏం చేశారు అంటే కొన్ని ప్రవేశపెట్టిన ఇది కూడా ఉంటాయి కదండి. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్గా బోర్డు డైరెక్టర్గా నేను 2002లో వ్యవహరించడం జరిగింది. ఆర్టీసీ లాభాపేక్ష లేకుండా ప్రజలకి సేవ చేయడానికే ఏపీఎస్ఆర్టీసీ సంస్థ. ఆ సంస్థ కొన్ని లక్షల కిలోమీటర్లు రోజుకి ప్రయాణికులు, కొన్ని లక్షలాది మంది ప్రయాణికుల్ని వాళ్ళ గమ్యానికి చేరవేయడం. ఆ సంస్థలో మరి కొత్త బస్సుల్ని ప్రతి గ్రామీణ ప్రాంతానికి బస్సులు వేయడం జరిగింది. అంటే ప్రతి పల్లెకి కూడా బస్సులు రవాణా సౌకర్యం కల్పించడం జరిగింది. ఆర్టీసీ తర్వాత కొంత నష్టాల్లో కూడా ఉండడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఈ 3 వీలర్స్ రావడం, ప్రయాణికులు కూడా బస్ స్టాండ్కి వచ్చి బస్సు ఎక్కడం కన్నా ఎక్కడ తొందరగా వాళ్ళు ప్రయాణం చేయడం కోసం ఆటోలని వాళ్ళు ఎక్కువ ప్రయాణం చేయడం వల్ల ఆర్టీసీ కొంత నష్టపోయింది మాత్రం వాస్తవం. అయినప్పటికీ కూడా ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక మెరుగైనటువంటి సేవల్ని మేము ఉండగా అందించడం జరిగింది ప్రజలకి. పార్టీ తరపు నుంచి పార్టీ కోసం మీరు పనిచేశారు, మీకు పార్టీ ఆర్టీసీ చైర్మన్ లేకపోతే జిల్లా అధ్యక్షుడిగాను ఇంకో కొద్దిగా గౌరవించింది. అయితే మిమ్మల్ని నమ్ముకున్న కొంతమంది మీ అభిమానులకి, మీ పార్టీ కార్యకర్తలకి మీరు ఏమీ చేయలేదు అని కూడా ఒక అపోహ అయితే ఉంది ఏంటి? ఏ పార్టీ అధికారులు ఉన్నా సరే ఆశించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు శాసనసభకి ఎమ్మెల్యే అంటే నిజంగా ఒకరికే ఇవ్వాలి. 10 మంది ఆశించే వాళ్ళు ఉంటారు నాయకులు. 10 మందిలో ఒకరికే ఆ సామాజిక వర్గాలను బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది తప్ప మరి ఆశించిన వాళ్ళు అందరికీ
ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా అందరికీ, బీజేపీ ప్రభుత్వం అందరికీ ఇవ్వగలుగుతా, ఇవ్వడం సాధ్యం కాదు. అలాగే ఉన్న అవకాశాలు బట్టి కొంతమందికి అవకాశం వస్తే కొంతమంది ఇంకొకసారి వస్తూ ఉంటాయి. రాష్ట్రంలో ప్రతిపక్షంగా మీరున్నారా? మీ పార్టీ ఉందా? జనసేన పార్టీ ఉందనుకుంటున్నారు మీరు? ఒక్క స్థానం కూడా లేని జనసేన రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఎలా ఉంటుందండి? ప్రతిపక్షంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ ఉన్నారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం లేకపోయినా 4 సంవత్సరాల అనుభవంతో తన రాష్ట్ర ప్రజల కోసం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు యొక్క అధికార పార్టీపై పోరాటం విపరీతంగా చేస్తున్నారు. మీ పార్టీ అధ్యక్షులు కానీ పత్రికా ప్రకటనలో లేకపోతే ప్రెస్ మీట్లకి కానీ రోడ్డు ఎక్కలేకపోతున్నారు. మీ తెలుగుదేశం నాయకులు కానీ అధ్యక్షులు కానీ, కారణం ఏంటంటే? వాస్తవం కాదు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, సుమారు 16 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఇది దేశంలోనే రికార్డు. ఇవాళ ప్రతిపక్షంలో ఉండి అన్ని విషయాల మీద కూడా తెలుగుదేశం పార్టీ పోరాటాలు చేస్తూనే ఉంది. చేయకపోవడం అనేది ఎక్కడ లేదు. అసలు జనసేన నాయకుడు సంవత్సరానికి ఒకసారి బయటకు వస్తున్నాడు. తెలుగుదేశం నిత్యం ప్రజలతో ఉంటాం, నిత్యం ప్రజలతోటి తిరుగుతాం. సమస్యలు ఎప్పుడుంటే అప్పుడు జనసేన బయటకు వస్తుంది. మేము బయటకు వస్తున్నాం. మేము ఒక రైతుల కోసమైనా సరే, ఒక దివీస్కైనా సరే, ఇలాగ ప్రతి సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నామని వాళ్ళు ధైర్యంగా చెబుతున్నారు. వాళ్ళు ఉనికిని చెప్పుకోవడం కోసం ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తున్నారు, మా ధర్మం మేము నిర్వర్తిస్తాం. ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ చేయవలసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా మేము అన్నీ చేస్తున్నాం. ఒకటంటే అన్నీ చేస్తున్నాం. ఇవాళ వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల మీద కానీ, లేకపోతే ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద చేస్తున్నటువంటి తప్పుడు కేసుల మీద కానీ, మరి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ ఎప్పటికప్పుడు మేము స్పందిస్తున్నాం, కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజలు వెనక మేము ఉన్నాం.